ఈ దినాల్లో పిల్లలు ఒక చోటకి, పేరెంట్స్ ఒక చోట అంతా స్కాటర్డ్‌గా అలాగా కలిసి ప్రేయర్ జేసుకోవడము, వర్షిప్ చేయడము, చర్చ్‌కెళ్ళడము ఇలాంటివన్నీ ఇట్స్ లాకింగ్ వెరీ మచ్. సో, హౌ కెన్ వి మేక్ ష్యూర్ అవర్ చిల్డ్రన్ అండ్ నెక్స్ట్ జనరేషన్స్ దే వర్షిప్ అండ్ ఫాలో గాడ్ హోల్ హార్టెడ్‌లీ? పేరెంట్స్ వాళ్ళ పిల్లలకు ఇవ్వగలిగినటువంటి బెస్ట్ గిఫ్ట్ ఏమిటి అంటే వాళ్ళ లైఫ్. ఒక గొప్ప దైవజనుడు ఏమన్నాడంటే, మీరు దేవుని మార్గాల్లో నడవండి, మీ పిల్లలు తప్పనిసరిగా ఆయన మార్గాల్లోనికి నడుస్తారు. ఈ రోజున పోస్ట్ క్రిస్టియన్ జనరేషన్ అని ఒకళ్ళు తయారయ్యారు ఆల్రెడీ. క్రైస్తవ కుటుంబాల్లో వచ్చినటువంటి తరాన్ని పోస్ట్ క్రిస్టియన్ జనరేషన్ అంటారు. వీళ్ళకి క్రీస్తు అవసరం లేదు, కానీ కింగ్డమ్ యొక్క బెనిఫిట్స్ కావాలి. ఎందుకు వాళ్ళు అలా తయారయ్యారంటే, సంఘాల్లో ఉన్నటువంటి హిపోక్రసీ, వాళ్ళ తల్లిదండ్రుల జీవితాలు చూసిన తర్వాత ఇలాంటి లైఫ్ మాకొద్దు, వి వాంట్ టు లివ్ ఆథెంటిక్ లైఫ్ అన్నటువంటి దాంతో పోస్ట్ క్రిస్టియన్ జనరేషన్ తయారవుతున్నటువంటి వాళ్ళు క్రైస్తవ కుటుంబాల్లో నుంచి వస్తున్నారు. పైకేమో చర్చ్ స్మార్ట్ గా ఉంటున్నారు, చర్చ్ లో చాలా స్మార్ట్ గా ఉంటున్నారు, కానీ బయట ఎట్లా ఉంటున్నారు చాలా మంది పేరెంట్స్ తెలియదు.